ప్రపంచం మొత్తం పడుకుని పోతున్న టైంలో నాకు సిటీ మొత్తం తిరగాలి అనే ఆలోచన ఒకటి వచ్చింది. ఈ ఆలోచన వచ్చుడుతుంటే కిందకు వచ్చి మా అమ్మకి చెప్పాను, అమ్మ నేను సిటీ మొత్తం తిరిగేతను, నాకు కొంచెం డబ్బులు ఇయ్యి అని చెప్పేసి అడిగాను. ఇలా ఎందుకు అడిగానంటే నేను పుట్టి పెరిగింది పల్లెటూరులో కాబట్టి సిటీ పెద్దగా నాకు తెలియదు. ఎప్పుడు సిటీలో ఏం జరుగుద్ది, ఇలా ఉంటుందేమో అలా ఉంటుందేమో అని తెగ ఆశగా ఉండేది. సో మా అమ్మ నాకు 5,000 ఇస్తాను అన్నది. కానీ నేను మాత్రం చాలా గట్టిగా పోరాడి 4,000 తీసుకున్నా. 5,000 దేనికి సరిపోద్ది, అందుకే 4,000 రూపాయలు నేను తెచ్చుకున్నా. సో మా అమ్మ కూడా హ్యాపీగానే ఇచ్చింది. కానీ చాలా జాగ్రత్తలు చెప్పిందండోయ్. సరే అనుకొని ఆ 4,000 పట్టుకొని ఎప్పుడు నేను ఈ పల్లెటూరులో చెరువుగొట్లు, ఏటిగొట్లు ఇలా ఈ గుంటలతో తిరుగుతూ ఉండేవాడిని. సో ఇప్పుడు సిటీలోకి వెళ్తున్నానని చెప్పేసి మంచి ఎర్రటి ఒక షర్టు, అలాగే గ్రీన్ కలర్ ప్యాంట్ ఒకటి, మంచి జిగేలు అన్నట్టు ఒక డ్రెస్ వేసుకున్నా. అందరూ నన్నే చూస్తుండ్రు, మరి ఆ మాత్రం ఉండాలి కదా సిటీకి వెళ్తే. గట్టి కొట్టుకొని ఇక బట్టలు పెట్టి ఇవన్నీ పట్టుకొని స్టార్ట్ అయ్యాను. సో ట్రైన్ ఎక్కాలి, ముందు హైదరాబాద్ మొత్తం చూసేద్దామని రైల్వే స్టేషన్కి వెళ్ళాను. హైదరాబాద్కు మంచి టికెట్ ఒకటి ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ ఉన్న టికెట్లు ఇచ్చే వ్యక్తిని అడిగాను. ఆయన హైదరాబాద్కి వెళ్తావు కానీ ఏ ట్రైన్కి వెళ్తావు అని చెప్పేసి అడిగారు. హైదరాబాద్కి వెళ్ళే ట్రైన్కే ఇవ్వు అని చెప్పేసి అడిగాను. ఆయన మళ్ళీ నన్ను కింద నుంచి మీద దాకా చూసి, నీ దుంపదగా హైదరాబాద్కి వెళ్ళే ట్రైన్లు బోల్డ్ ఉన్నాయి, ఏ ట్రైన్కి ఇమ్మంటావు అని చెప్పేసి అడిగాడు. మనకు ఆ పేర్లు తెలీదు. సరే నెంబర్లు అయినా చెప్పు అని చెప్పేసి అన్నాడు. నెంబర్ 1 ట్రైన్కే ఇవ్వండి అని చెప్పేసాను. మళ్ళీ కింద నుంచి మీద దాకా చూసాడు. ఏమరా ఇన్నిసార్లు చూస్తాను, నువ్వు నాకు టికెట్ ఇవ్వా అని చెప్పేసి, నేను పల్లెటూరు అని చెప్పేసి నువ్వు నన్ను ఏళన చేస్తున్నావు, అందరికీ టికెట్లు ఇస్తున్నావు, నువ్వు నాకెందుకు టికెట్ ఇవ్వని చెప్పేసి గొడవ పెట్టుకున్నా. వీడితో మనకెందుకు వచ్చిన గోల అని చెప్పేసి దెబ్బకి భయపడి 2 గంటల్లో ఏదో ట్రైన్ ఉంటే దానికి టికెట్ ఇచ్చి ఏదో ప్లాట్ఫామ్ నెంబర్ అంట అక్కడికి వెళ్ళమంట. సరే టికెట్ పట్టుకుని అక్కడికి పోయినా. టికెట్ పట్టుకుని అక్కడికి వెళ్తే చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎప్పుడు తిరుగుతారా అని చెప్పేసి ఒక అతన్ని అడిగాను. లేదా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడే తిరుగుతారా అని చెప్పాడు. ఆయన చాలా ఎటకారంగా మాట్లాడాడు నాతోనే. సరే ఆయన క్షమించాయి, మన పెట్టి ఇవన్నీ పట్టుకొని బయలుదేరాం. ట్రైన్ వచ్చి ఆగింది. గుమ్మేలు మన అందరూ ఎక్కుతున్నారు. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఇదేంటిది, మంచిగా కిటికీ పక్కన సీట్ ఇస్తే గాలి వస్తుంది, అలాగే మొత్తం అందాలని చందాలని చూసుకుని వెళ్దామని నేను అనుకున్నా. ఇంతమంది ఎక్కేస్తారు, నాకేం అర్థం కాలేదు. పక్కనే ఉన్న ఒక అబ్బాయికి టికెట్ చూపించాను. ఈ టికెట్తో ఈ ట్రైన్లోకి ఎక్కితే హైదరాబాద్కి వెళ్తామా అన్నాను. వెళ్తామని చెప్పేసి అడిగాడు. అయితే నాకు సపరేట్గా టికెట్ తీసుకున్నా, ఇదేంటి ఇలా ఎక్కేస్తారంటే వాళ్ళందరూ టికెట్ తీసుకున్న వాళ్ళే, నువ్వు కూడా ఎందులోనే ఎక్కలు ఎక్కని చెప్పేసి అందరూ ఉన్న పెట్టిలోకి దోస్తాడు. గొర్రెల మందలాగా మొత్తం నిల్చొనే ఉన్నారు. నాకేమో భయం వేసింది. ఇదేంటి ఎంత డబ్బులు తీసుకుండు, మంచి పెట్టిలో ఎక్కించాలి కదా, ఇదే ఎంతలో తోస్తుంది అంటే డబ్బులు తీసుకొని నాకు జనరల్ టికెట్ ఇస్తాడేమో అని చెప్పేసి భయపడ్డాను. ఇంకోసారి ఇలాంటి మోసం అసలు జరగకూడదని నా మీద నాకే అసలు కోపం వస్తుంది. ఎలా మోసపోయినాను. సరే ఇక పిచ్చ కోపం వస్తుంది, సరేలే అని చెప్పేసి ఇక సైలెంట్ అయిపోయాను. అలా కూర్చున్నా. ఈలోపు అక్కడ జనాలందరినీ తొక్కుని ఒక అతను వచ్చి టీ కావాలా అని చెప్పేసి అడిగాడు. ఇదంతా టికెట్లోనే కలుపుకుంటారేమో అని చెప్పేసి ఒక టీ ఇమ్మన్నా. టీ తాగుతుంటే ఏమైంది, ట్రైన్ సడన్గా బ్రేకులు అటు ఇటు ముందుకు వెనక్కి ఊగినట్టు అనిపించింది. ఆ టీ ముందోడి మీద వెనకడి మీద పడింది. ఒకడికి గుండె ఉంది వెనకాల, ఆ గుండె మీద పడిపోయాడు, గుండెకి వెళ్ళిపోయింది. ముందేడేమో నా ముందే ఆవిడ గంభీరంగా కూర్చోండ్రు. ఈ టీ చొక్కలు వెళ్ళాడు మొహం మీద పడ్డాయి. ఇక వెనకోడు ముందోడు నాతో గొడవ పడడానికి వచ్చారు. నేను తక్కువను కాదండి, షర్ట్ కొంచెం పైకి ఎగేసి కండలు చూపించి కొడదాం అనుకున్నా. ఈలోపే ఎవరో పెద్ద ఆయన వచ్చి ఆపేసాడు. సరే వెళ్తే మనకెందుకులే అని చెప్పేసి సైలెంట్గా ఉన్నా. ఈ టీ మొత్తం కింద పడిపోయిందని నేను బాధపడుతుంటే ఆ టీ అబ్బాయి ఏమో డబ్బులు అడుగుతున్నాడు. 10 రూపాయలు ఇవ్వ అంటాడు. ఆల్రెడీ నేను అక్కడ టికెట్ తీసుకున్నప్పుడు ఎక్కువ డబ్బులే పే చేస్తాను, మీరు మళ్ళీ ఇలాంటి మోసాలు ప్రారంభించారేటని చెప్పేసి ఆయనతో కూడా గొడవ పెట్టుకున్నా. ఆయన కింద నుంచి మీద దాకా చూసి భలే ఓడిపోయి నువ్వు ఫస్ట్ టైం వచ్చేవేట అన్నాడు. ఎవరికి ఫస్ట్ టైం, ఇది పై ట్రైన్లోనే 10 సార్లు ప్రయాణించాను అన్నాను. అయితే హైదరాబాద్ ఎన్ని గంటలకు వస్తుందో చెప్పు అన్నాడు. హైదరాబాద్ వచ్చినప్పుడు వస్తుందని చెప్పేసి అన్నాను. కింద నుంచి మీద దాకా చూసి సరే ఎందుకులే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మరి తగ్గకూడదు, ఎక్కడైనా తగ్గమంటే ఇలాగే తొక్కేస్తారు మనల్ని. టికెట్ దగ్గర డబ్బులు ఎక్కువ ఇచ్చాం కదా,
మళ్ళీ టీ దగ్గర ఈయన వచ్చి రోబో ఎందుకు? సో వీళ్ళందరూ కూడా నాతో ఒక ఆట ఆడుకుందాం అనుకుంటారు, కానీ నేనే తిరిగి ఆట ఆడుకున్నా. సరే అని చెప్పేసి చాలా ఒక్కబోస్తుంది. ఇలా మరి లాభం లేదని ఎక్కడైనా విండో సీటు ఉంటే ఇలా కూతురిపోదాము అని చెప్పేసి అనుకున్నా. కానీ కిటికీ ఎక్కడ చూసినా ఇద్దరు ముగ్గురు ఏలాడుతూనే ఉన్నారు. విండో సీటు అని చెప్పేసి అందరూ అడుగుతున్నారు. ఏంది ఉన్నవే కొన్ని, ప్రతి ఒక్కరికి విండో సీటే కావాలంటే ఎలాగ వద్దే? నాకు విపరీతమైన కోపం వచ్చింది. ఈసారి సీట్లు తగ్గించేసి విండోలు పెంచమని చెప్పేసి రైల్వే శాఖ ఒక నోటీస్ రాసేద్దాం అనుకున్నా. సరే వచ్చినప్పుడు ఆ పని చేద్దామని సైలెంట్గా అయిపోయాను. ఇక లాభం లేదు అని చెప్పేసి నా పెట్టి నేను ఇలా బయటకు వచ్చి చల్లగా గాలి వస్తుందని డోర్ దగ్గర నిల్చున్నా. ఈలోపే ఒక బుద్ధి లేని వ్యక్తి వచ్చాడు. టికెట్ చూపించమంట. సరే టికెట్ చూపిద్దామని చెప్పేసి టికెట్ తీస్తే టికెట్ లేదు. ఇందాక గొడవ పడ్డాను కదా వాళ్ళతోనే, వాళ్ళే నా మీద పగ పెట్టుకున్న టికెట్ దొంగేశారని చెప్పేసి ఆ గుండు ఎవరైతే టీ ఒలిగిపోయిందో ఆ గుండు అంకుల్ దగ్గరికి వెళ్ళి టికెట్ ఇవ్వండి అని చెప్పేసి అడిగాను. నా టికెట్ నీకెందుకని చెప్పేసి అడిగాడు. నీ టికెట్ నాకు కాదు, నా టికెట్ నాకు ఇయ్యి అని చెప్పేసి అడిగాను. నీ టికెట్ నా దగ్గర ఎందుకు ఉంటాడు అంటారు. అలా ఎందుకు అంటున్నావు? నా నిందా గొడవ పడినప్పుడు నా టికెట్ నువ్వు లాక్కున్నావు, టికెట్ ఇచ్చా అని చెప్పేసి అన్నాను. నువ్వు చూసావా అన్నాడు. నేను చూడలేదు కాబట్టి నువ్వు నాగేసుకున్నావు, చూస్తే నువ్వేలా లాక్కుంటావు అని చెప్పేసి గొడవ పడ్డాను. అంతకీ గొడవ తేలట్లేదు. ఈలోపు ఆ అబ్బాయి ఎవరో టికెట్లు అడుగుతాను చూడండి, నల్ల కోట వేసుకొని టీసీ అంట. ఆయన వచ్చి నా టికెట్ చూపించమంటాడు. ఈ గుండొంకులే లాక్కోండి అని చెప్పేసి నేను చెప్తే నా మాట వినట్లేదు. అసలు నాకు రెస్పెక్ట్ లేకుండా పోయింది ఒక మాటలో చెప్పాలంటే. ఇక లాభం లేదని నెక్స్ట్ స్టేషన్లో నన్ను దించేయండి సార్, నేను వీళ్ళందరితో వెళ్ళను, వీళ్ళెవరికి బుద్ధి లేదు, టీ వాడు వచ్చాడు ఆయన డబ్బులు తీసుకోండు, టీ తాగుతున్నప్పుడు ట్రైన్ వెళ్తుంది అండి, కొంచెం సేపు ఆపాలి కదా, టీ తాగినప్పుడు ట్రైన్ తీస్తాడు, ఈ టీ ముందోడి మీద కొంత వెనకడి మీద కొంత పోయింది, నేను తాగను కూడా తాగలేదు అని చెప్పేసి ఇక టీసీతో కూడా గొడవ పడ్డాను. దెబ్బకి టీసీ కూడా కొంచెం ఆలోచించడు. ఏంటో మరి ప్రతి ఒక్కరు కింద నుంచి మీద చూస్తుంటారు, ఆలోచిస్తుంటారు గొడవ పడ్డానికి. నాతో గెలవలేనని వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఇక మరి వీళ్ళతో కూడా మనకి ఎందుకులే అని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం సరే నీ టికెట్ తీసుకున్నావు కానీ పోయింది అంటున్నావు, డబ్బులు కట్ట అన్నాడు. ఏంది కట్టేది అన్నాడు. డబ్బులు ఇవి ఒక 400 రూపాయలు నువ్వు ఇప్పుడు ఫైన్ కట్టాలన్నాడు. అక్కడ ఆల్రెడీ రైల్వే స్టేషన్లో తీసుకుంటే ఈ టీ అబ్బాయి వచ్చి టీ తీసుకోండు, నువ్వేటి మళ్ళీ 400 అడుగుతున్నావు అని చెప్పేసి మళ్ళీ ఈయంతో గొడవ పడ్డాను. ఈలోపే అలాగలా జోబులు తడుపుకుంటే టికెట్ వెనకాల ఉంది. వెనక జోబులు పెట్టేసి ముందు ఎత్తుక్కున్నాను. ఇందాక నేను నా మీద నాకు వచ్చి ఇదిగోండి సార్ టికెట్ ఉందని చెప్పేసి టికెట్ చూపించాను. ఈ బుద్ధి ముందు ఉండాలి అన్నాడు. బుద్ధి ముందు ఉండాలి కానీ టికెట్ వెనకాలే ఉండిపోయింది అన్నాను. ఆ దెబ్బకు మళ్ళీ కింద నుంచి మీద దాకా చూసి వెళ్ళిపోయాడు. సరే ఈ గోలంతా మనకెందుకు, ఇక్కడట్టు ఉందాం, ప్రశాంతంగా ఈ మొత్తం అందచందాలను చూద్దాము, డోర్ దగ్గర నిల్చున్నా. మొత్తం చెట్లు పొట్లు అన్నీ వస్తున్నాయి, ప్రశాంతంగా గాలి కూడా వస్తుంది. ఈలోపే ఒక అబ్బాయి వచ్చాడు సమోసాలు అనుకొని. వీటిని మళ్ళీ సమోసాలు తీసుకుంటా ఇందాకలాగే మళ్ళీ డబ్బులు అడుగుతారు కదా, రైల్వే టికెట్కి ఆల్రెడీ పెట్టాం మనము, మళ్ళీ వచ్చేంతవరకు డబ్బులు ఉండాలి కదా అని చెప్పేసి నేను ఇక నాకు వద్దులే అబ్బాయి అని చెప్పేసి సైలెంట్గా కూర్చుని చల్లగా గాలి వస్తుంటే చప్పట్లో సౌండ్ వినబడింది. ఎవరో ఒక అతను వచ్చి టపా చప్పట్లు కొడుతుంటారు. చూడడానికి మగాడ్లాగా ఉన్నాడు, చీర కట్టుకుంటా చప్పట్లు కొడతాను ముందుకు వచ్చి. హ్యాపీ బర్త్డే గల అనుకుని నేను కూడా చప్పట్లు కొట్టాను. మళ్ళీ చప్పట్లు కొట్టాడు, నేను కూడా మళ్ళీ చప్పట్లు కొట్టాను. నా వైపు సీరియస్గా చూశాడు, నేను కూడా చాలా గంభీరంగా చూశాను. మనం ఎక్కడ తాగం కదా. మళ్ళీ నా వైపు చూసి మళ్ళీ చప్పట్లు కొట్టి తీ అన్నాడు. నాకేం అర్థం కాలేదు. సరే బర్త్డే గల తీ అంటానంటే చాక్లెట్ ఏమైనా ఇమ్మంటాడేమో అని చెప్పేసి నా దగ్గర చాక్లెట్లు లేవు అన్నాను. చాక్లెట్లు కాదు పైసలు తీ అన్నాడు. పైసలు ఏందని చెప్పేసి మళ్ళీ చప్పట్లు కొట్టాడు. నువ్వు చప్పట్లు కొడితే నేను చప్పట్లు కొడతాను, అంతేగాని పైసలు కట్టి ఇవ్వలేను, నీ పుట్టినరోజు అంత మాత్రం నువ్వు డబ్బులు అడుగుతావేటని చెప్పేసి గొడవ పెట్టుకున్నా. పుట్టినరోజు కాదు మాకు నువ్వు డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వని చెప్పేసి మళ్ళీ చప్పట్లు కొట్టాడు. నేను ఎవరు అన్నాను. ఈసారి నాకు గోవ మీద కొట్టాడు. నాకు కోపం వచ్చింది. సరే గొడవ పెట్టుకునేసరికి చుట్టూ నలుగురు రేపేశారు నన్ను. ఆ అబ్బాయితో మీరు గొడవ పెట్టుకోకండి, తనకేం తెలియదు అన్నారు. నాకేం తెలీదా? అసలు నన్ను చూసి వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు? నాకు విపరీతమైన కోపం వచ్చింది. తర్వాత ముందున్న వాళ్ళు నా మీద గంభీరంగా చూసి తర్వాత వచ్చినప్పుడు నీ పని చెప్తాను మళ్ళీ పోతానని చెప్పేసి వెళ్ళిపోయారు.
చప్పట్లు కొట్టుకుంటా. వెళ్ళి మళ్ళీ వస్తే నేను చెప్తాను నీ సంగతి అని చెప్పేసి ట్రైన్లో నా పెట్టి కింద పెట్టి ప్రశాంతంగా కూర్చున్నా. ఈ ట్రైన్లో ఎవరికి బుద్ధి లేదని అర్థమైంది. అసలు నాలాంటి తెలివైన వాళ్ళు ఎలాగైనా ట్రావెల్ చేసేస్తారు. తెలివి తక్కువ వాళ్ళు వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎన్ని బాధలు పడాలా, ఎన్ని ఇబ్బందులు పడాలా. అందుకే తెలివైన వాళ్ళే ప్రపంచాన్ని తిరగాల. అలా కొంచెంసేపు కూర్చున్నా. కూర్చుని పోయిన తర్వాత కడుపులో తిప్పేస్తుంది. ఏడు బాత్రూమ్ వస్తుందేమో అని చెప్పేసి నాలో నాకు ఎందుకో అనుమానం కలిగింది. సరే సమాచారం ఇందాక విన్నాను బాత్రూంలు కూడా ఉంటాయి ట్రైన్లో అని. అలాగ నా పెట్టిని ఏడ్చుకున్న జనాల మధ్యలో నుంచి అలాగ మెల్లగా బాత్రూమ్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ చూస్తే ఇటు ఒక 10 మంది పడుకుంటారు, బాత్రూమ్ కడ్డంగా ఒక 4 పడుకుంటారు. అసలు ఆ డోరు తీద్దామన్నా కానీ వచ్చేటట్టు లేదు, అలా పడుకుంటారు. నాకేమో సిగ్గేస్తుంది. నాకు బాత్రూమ్ వస్తుంది, వెళ్ళాలి లెగండి అని చెప్పేసి వాళ్ళని లేపితే ఏమనుకుంటారు. కానీ మనం ఎప్పుడైనా మొహమాటంకి వెళ్తే మనమే ఇబ్బంది పడతామని నాకు గట్టి నమ్మకం వచ్చింది. మొహమాట పడకూడదు. ఇక మొహమాట పడడం అంటే మనము ప్రయాణానికి పనికిరామని అర్థమైపోయింది. ఇక గుంటలని ఎలాగో లేపిద్దామని చెప్పేసి వెళ్ళి ఒక అబ్బాయిలో నాకు అర్జెంటుగా బాత్రూమ్ వస్తుంది, మీరు ఒక 10 నిమిషాలు లెగండి అని చెప్పేసి లేపాను. ఒకడేమో నన్ను పక్కకు దోస్తాడు, ఇంకొకడేమో నా పెట్టుకుని బయటకి విసిరిస్తాడు. బయటకంటే ట్రైన్ బయటకు కాదులేండి, అక్కడున్న కంపార్ట్మెంట్లోనే కొంచెం దూరం గీసిరిసాడు. నాకు విపరీతం కోపం వచ్చింది. ఇక నాకు కోపం వస్తే నేను ఎవరి మాట విన్నండి. కోపం వచ్చే మర్యాదగా ఇక్కడి నుంచి లేస్తారా, లేదంటే జిప్పు తీసి ఎక్కడంటే మీ మీద పాస్ పోసేయాలని చెప్పేసి జిప్పు తీసాను. దెబ్బకి వాళ్ళు జడుచుకున్నట్టున్నారు. మరి ఉండాలి, ఒక్కొక్క దగ్గర కొంచెం గట్టిగానే ఉండాలి. దెబ్బకి డోరు ఓపెన్ చేసుకుని లోపలికి పోయాను. లోపలికి వెళ్ళి కూర్చున్నా. ప్రశాంతంగా కూర్చోను, కానీ ట్రైన్ తెగ ఊపేస్తుంది. మనమా పొలాల గొట్టలు అంటే ప్రశాంతం కూర్చునే వాళ్ళము. ఈ ట్రైన్ అటు ఇటు ఊపుతుంది, విపరీతంగా ఊగిపోతున్నా. ఈ అటు టెన్షన్ ఇటు టెన్షన్, ఆ బాత్రూంలో పడిపోతానేమో ఇదొక టెన్షన్. ఏటి మరి ఇలా కూర్చుంటే మనకు బాత్రూమ్ ఏం వస్తుందో రాదో టెన్షన్లు అసలు రాదు నిజం చెప్పాలంటే. అటు ఇటు ఉయ్యల్లో కూర్చుని ఊపుతున్నట్టు బాత్రూంలో కూర్చున్నప్పుడు అలా ఊపితే ఎవరికైనా వస్తుంది ఏటే. అలా అయిపోయింది పరిస్థితి నాదే. సరే మెల్లగా కానిచ్చుకొని పని కడుక్కొని డోర్ ఓపెన్ చేస్తుంటే డోర్ రావట్లేదు. ఈ ఎదవలు మళ్ళీ అడ్డంగా పడుకుని పోయారేమని చెప్పేసి ఒక్క తాపు తిన్నాను, అయినా రావట్లేదు. ఒరే డోర్ తీయంట్రా మీ దుంపలు దగ్గర అని తిట్టాను, అయినా అస్సలు తీయట్లేదు. అలాగ ఒక అరగంట సేపు మొత్తుకున్న తర్వాత చాలా భయపడిపోయాను, లోపల పెట్టి సరిపోయారేమో ఇల్లని. అలా కొంతకాలం డోర్ని పట్టుకుని కొడతా ఉన్నాను. ఈలోపు ఎవరో వచ్చి డోర్ ఓపెన్ చేశాడు పుణ్యాత్ముడు. అతను ఎవరో కాదు, ముందుగా మన దగ్గర టికెట్ ఇక్కడ చూడండి, నల్ల కోట వేసుకుని వచ్చే టీసీ ఆయనే. బాత్రూంలో ఏం చేస్తున్నావో అన్నాడు. బాత్రూంలో ఏం చేస్తారో అదే చేస్తాను అన్నాను. నువ్వు అలాగ లోపలికి వెళ్ళి గడలు పెట్టుకుంటే కష్టం అన్నాడు. లోపటి నుంచి నేను గడ పెట్టుకోలేదు, బయట నుంచే పెట్టిరా అన్నాను. అతను కింద నుంచి మీద దాకా చూసి, అసలు నువ్వు బాత్రూంలోకి వెళ్ళినప్పుడు లోపల పెట్టుకోవాలి, బయట నుంచి అది ఎవరైనా పెడితే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది, నువ్వు తీసుకోవచ్చు, అది నీకు తెలియదేట అన్నాడు. ఓ అబ్బా మేము చాలాసార్లు ప్రయాణించంలేండి సార్, అది లోపటి నుంచి గట్టి ఇరుక్కుపోయిందని చెప్పాను. అతను కింద నుంచి మీద దాకా మళ్ళీ చూసి, అసలు బాత్రూంలో అంతసేపు ఎందుకు కొన్నావు అన్నాడు. మరి ఉయ్యలు ఊపినట్టు అటు ఇటు ఊపుతుంటే టెన్షన్కి బాత్రూమ్ మొత్తదేట, అందుకే ఎంత టైం పట్టింది అన్నాడు. అతను ఇక తల పట్టుకుని వెళ్ళిపోయాడు. మరి మనతో మాట్లాడాలంటే ఆ మాత్రం ఉండాలండి. సరే అని చెప్పేసి అక్కడి నుంచి నా పెట్టి ఎత్తుక్కుంటా పెట్టిన పట్టుకొని మళ్ళీ డోర్ దగ్గరికి వెళ్ళి ఈ చల్లగాలికి అలాగ నిద్రపోదాం, ఏదైనా తినేసా అని మనసుకు కలిగింది. సరేలా ఏదైనా వస్తే కొనుక్కొని తిందామని ఎదురు చూస్తున్నా. నా ప్రయాణాన్ని మీరు ఎంజాయ్ చేయాలంటే తర్వాత వచ్చే భాగాల్ని మొత్తం చూడండి, నాతో పాటు మీరు ప్రయాణించి నవ్వుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఖచ్చితంగా ఇలాంటి ఇంకా స్టోరీస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.